అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం భారతదేశం మొత్తాన్నే కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించడం కూడా కష్టంగా మారిపోయిందని అంటున్నారు అధికారులు. దాంతో DNA టెస్టులను నిర్వహిస్తున్నారు. టెస్టుల తర్వాతే కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. దాంతో హాస్పిటల్ దగ్గరే బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్లైట్ మిస్ చేసుకొని ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడుకుందనే చెప్పాలి. భూమి చౌహాన్ అనే మహిళ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళడానికి ఎయిర్ ఇండియా AI 171కు టికెట్ బుక్ చేసుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం మధ్యాహ్నం 1 గంటల 10 నిమిషాలు. కానీ భూమి చౌహాన్ ఎయిర్పోర్ట్కి 12 గంటల 20 నిమిషాలకు చేరుకుంది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా వచ్చింది. ఎయిర్ ఇండియా అధికారులు మాత్రం 12 గంటల 10 నిమిషాలకే చెక్-ఇన్ని క్లోజ్ చేశారు. ఎంత బ్రతిమలాడినా కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది భూమి చౌహాన్ లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. ఏం చేసేది లేక ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చింది భూమి చౌహాన్. 1 గంటల 38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే కుప్పకూలింది. లండన్లో తన భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ 2 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చింది. ఫ్లైట్ క్రాష్ అయిన విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యానని, నా మైండ్ బ్లాక్ అయిపోయిందని అంటోంది భూమి చౌహాన్. ట్రాఫిక్ వల్ల 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాను, ఆ దేవుడే నన్ను కాపాడాడని అంటోంది భూమి చౌహాన్. लेट होने का रीज़न तो यही था कि अहमदाबाद का थोड़ा ट्रैफिक, हम लोग ये सिटी एरिया में थोड़ा एंटर हो चुके थे, तो उस वजह से थोड़ा हमको लेट हुआ था. जब आपको पता चला है कि प्लेन क्रैश हुआ तब आप कहाँ पे थे और कैसे फील हुआ था? जब पता चला तब हम ऑलमोस्ट एयरपोर्ट से तो घर के लिए निकल चुके थे और हम लोग गाड़ी में ही थे, और तभी हमने न्यूज़ देखा कि ऐसा प्लेन क्रैश हुआ है. और एट द टाइम आई वॉज फीलिंग टोटली नम एंड एक तरह से अच्छा, मैं अपने भगवान का थोड़ा, माता जी का और सब शुक्रिया कर रही थी कि मैं बच गई. लेकिन दूसरी साइड ये भी था कि ये जो इंसिडेंट हुआ है वो बहुत ही थोड़ा टेरिफाइड है.